జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయ ఇటీవల ఒక పాడ్కాస్ట్లో తీవ్ర విమర్శలు చేశారు. పవన్ లక్కీగా సీఎం అయ్యారని పేర్కొన్నారు. ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కవితకి జనసేన నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారత రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుట్ల కవిత జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు జనసేన పార్టీ బలమైన ఖండనతో స్పందించింది. ఫలితంగా రాజకీయ వేదికపై కొత్త చర్చకు తెరలేచింది. 2014లో కవిత పవన్ కళ్యాణ్ ని రాజకీయాల్లో బ్రహ్మానందం అని హాస్యనటుడిగా పోల్చడం ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో జనసేన ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా ఒక పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ కవిత మరోసారి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన విశ్వసనీయత లేదని, హిందీ విధింపుపై ఆయన చేసిన ప్రకటన వివాదాస్పదమని విమర్శించారు. పవన్ తన సొంత వ్యాఖ్యలకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఆయన రాజకీయ స్థితిగతులు స్థిరంగా లేవని ఆమె ఆరోపించారు. కవిత వ్యాఖ్యలు జనసేన శ్రేణుల్ని కలవరపరిచాయి. దీంతో జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా తీవ్రమైన కౌంటర్ ఇచ్చింది. కవిత వ్యాఖ్యల్ని పరోక్షంగా విదూషకత్వంగా అభివర్ణిస్తూ ఒక ఎడిటెడ్ వీడియోను కూడా షేర్ చేసింది. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ హిందీ భాషను రుద్దడాన్ని ఎప్పుడూ సమర్థించలేదు అని, బదులుగా దక్షిణ భారతీయులు మనుగడ మరియు అవకాశాల కోసం కొత్త భాషలు నేర్చుకోవాలని సలహా ఇచ్చారని స్పష్టం చేయడం జరిగింది. కవిత ఈ వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించి పవన్ పై అనవసర విమర్శలు చేస్తున్నారని జనసేన ఆరోపించింది. ఇక ఈ వీడియోలో కవిత పవన్ కళ్యాణ్ గతంలో తీవ్ర వామపక్ష భావజాలం నుండి సనాతన ధర్మం వైపు మారారని పేర్కొన్న సందర్భాన్ని ఉటంకిస్తూ జనసేన ఆమె అవగాహనను విదూషకుల అర్థంగా వ్యంగ్యంగా సూచించింది. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం, ఆయన సూచించిన సామాజిక సంస్కరణలు పూర్తిగా భిన్నమైన సందర్భంలో ఉన్నాయని, కవిత వాటిని తప్పుగా అర్థం చేసుకున్నారని జనసేన నొక్కి చెప్పింది. ఈ ఘటన రెండు పార్టీల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచింది. కవిత వ్యాఖ్యలు జనసేన కార్యకర్తల్ని రెచ్చగొట్టగా, జనసేన స్పందన కవిత వ్యాఖ్యల్ని అడ్డుకోవడంతో పాటు ఆమె రాజకీయ విశ్వసనీయతను ప్రశంసించేలా ఉంది. ఈ రాజకీయ ఘర్షణ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చలకి కొత్త ఊపును తీసుకొచ్చింది. ముఖ్యంగా జనసేన తమ నాయకుడి గౌరవాన్ని కాపాడుకునేందుకు దృఢంగా నిలబడిన తీరు గమనార్హం. ఈ వివాదం రాబోయే రోజుల్లో రెండు పార్టీల మధ్య మరిన్ని రాజకీయ ఘర్షణకి దారితీసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించడం ద్వారా కవిత తన రాజకీయ వ్యూహాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారా, లేక జనసేన ఈ ఘటన ఉపయోగించుకుని తన పార్టీ బలాన్ని చాటాలని ప్రయత్నిస్తుందా అనేది రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చాన్యాంశంగా మారింది. ఇప్పుడు ఏదైనా కానీ ఈ ఘటన రెండు పార్టీల మధ్య ఉన్న రాజకీయ శత్రుత్వాన్ని మరోసారి బహిర్గతం చేసింది. జనసేన తన నాయకుడిపై వచ్చిన విమర్శలకు గట్టిగా స్పందిస్తూ తన రాజకీయ ఉనికిని మరింత బలంగా చాటుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.